శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే నాదోపాసన చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నాదోపాసనకి సంగీతమునందు రెండు రకాలైన సంగీతాలు ఉంటాయి. ఒకటి మార్గము అంటారు, ఒకటి మార్గ పద్ధతి, రెండవది దేశీ పద్ధతి. మార్గ పద్ధతి సంప్రదాయ పద్ధతి. దాని యందు రాగ తాళ స్వర సమన్వయం ఉంటుంది. ఏది ఎలా శృతి అని ఉంటుంది, ఆ శృతి చాలా ప్రధానంగా ఉంటుంది. మీరు చూడండి, రోజు ఇక్కడ పాట పాడేటప్పుడు ఆ శృతి బాక్స్ పెట్టుకుని ఆ శృతి ముందు పెట్టుకుంటారు. దానికి ఒక నియమం ఉంటుంది, గ్రామము అంటారు. అంటే ఆ శృతి 3 స్థాయిల్లో ఉండాలి: షడ్జ, మధ్యమ, గాంధార. మీరు ఏ రకమైనటువంటి గ్రామమునందు ఏ రాగమును ప్రారంభించారో అది ఆస్వరమునందు ఆద్యంతములను పొంది ఉండాలి తప్ప నాదోపాసన యందు చాలా నైత్యం ఏమిటంటే ఒకదాంతో కలపడం. అలా కలిపితే వాడిది గురుముఖతా విద్య కాదు, అది దేశీ సంగీతం. వాడి ఇష్టం వచ్చినట్లు వాడు పాడతాడు. అది జానపద సంగీతము, సరదాగా వినడానికి పనికొస్తుంది. అది నాదోపాసన కిందకి రాదు. దాన్ని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ రేపు ఇలాంటి వెర్రులు చాలా ఎక్కువ ఉన్నాయి. అలా చేరరు ఈశ్వరుణ్ణి. నాదోపాసనం అంటే గురుముఖత విద్య ఉండాలి. అందుకే వేదిక మీద కూర్చుంటే ఆధ్యాత్మికోపన్యాసం చేసేవాడు, సంగీత విద్వాంసుడు, వాద్యం మ్రోగించేటటువంటి వాళ్ళు మొదట గురువుకి నమస్కారం చేస్తారు. ఎందుకంటే అది నాదోపాసన. అది అలా ఆ శృతిలయలకి కట్టుబడి అలా రాగంతో అలా స్వరంతో ఒకదాంతో ఒకటి కలయకుండా తను అలా ఆలాపన చేస్తుండిపోయినప్పుడు లోపల వచ్చేటటువంటి ఆ నాదంతో తాను తాదాత్మ్యం పొందేసి తాను ఈశ్వర దర్శనమును పొందుతాడు. కాబట్టి వాగ్గేయకారులు ముందు వరసలో ఉండి ఈశ్వరుణ్ణి చేరిపోయారు. త్యాగరాజు గారు అందుకే పరబ్రహ్మాన్ని చేరగలిగారు. అందుకే మహానుభావుడు ఆ శ్యామశాస్త్రి గారు అమ్మవారిలోకి చేరిపోగలిగారు. కాబట్టి సంగీతమునకు అది అత్యంత ప్రధానము. అది లేని సంగీతము హేయము. అలా ఎప్పుడూ పాడకూడదు సంగీతాన్ని. అలా నేను సంప్రదాయబద్ధంగా పాడుతున్నానండి, నేను గురుముఖత నేర్చుకున్నానండి అని చెప్పినటువంటి వారు ఈ మూడింటూ కలిసాయనుకోండి కీర్తన చేసేటప్పుడు వెంటనే లేచి వెళ్ళిపోవచ్చు. అంటే వారిది నాదోపాసన కాదు, మీరు దేశీ సంగీతంగా దాన్ని విన్నా కూడా దోషమేం లేదు. కానీ అది మార్గ సంగీతము అని చెప్పడం కుదరదు. ఈ అమ్మవారి యొక్క కంఠం మీద ఉండేటటువంటి 3 గీతలు సంగీతమునందు అంతటి నిష్ణాతులై ఒక్క సన్నివేశాన్ని అలా చూడగానే ఒక త్యాగరాజస్వామి వారు కీర్తనలు చేసేటప్పుడు ఎక్కడో కాఫీ ఫ్లాస్క్ ఒకటి పెట్టుకుని ఓ కప్పు కాఫీ తాగుతూ కీర్తనలు రాశారని మీరు అనుకుంటున్నారా? ఆయన అలా చేయలేదు. ఆయన జోలె పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆయనకి కనపడినటువంటి సన్నివేశంలో అంతటా రామపరబ్రహ్మాన్ని చూస్తూ పరవశించిపోయినటువంటి హృదయమునందు వాక్కు పట్టక పొంగి పొరలి పైకి వాగ్రూపమును పొందితే అది కీర్తనైంది. అటువంటి కీర్తన యందు లయమైపోయి ఆయన ఆఖరికి పరబ్రహ్మాన్ని పొందేశారు త్యాగరాజస్వామి. అందుకే ఇప్పటికీ మనం త్యాగరాజస్వామికి ఆరాధనోత్సవాలు చేస్తాం, సద్గురు త్యాగరాజస్వామి వారంటాం. అటువంటి స్థితిని తాను పొంది కొన్ని వేల మంది శిష్యుల్ని అలా తయారు చెయ్యగలిగిన వాడైపోతాడు. ఇవాల్టి రోజున కూడా త్యాగరాజస్వామి వారు వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు పాడుకుని ఒక్క కీర్తన పట్టుకుని పరవశంతో పాడుకుంటూ ఈశ్వరుణ్ణి చేరిపోయిన వారు ఉన్నారు. ఏకశబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. సాహిత్యం మనకొక ధ్యానం మీరు చేస్తున్నారనుకోండి, మీకే పరవశించి లోకమంతా పిట్టలు కూడా అలా ఆగిపోతాయంతే. అటువంటి సంగీత విద్య, అటువంటి నాదోపాసన, అటువంటి కీర్తన చెయ్యగలిగిన శక్తి మీ అంత మీకుగా రాదు. అది ఈశ్వర అనుగ్రహము. కొన్ని కోట్ల మందిలో ఒకరికి వస్తోంది అటువంటి సంగీతం. ఎందుకు వస్తోంది అంటే వాడు ఎప్పుడో అమ్మవారి మూర్తి ముందు నిలబడి చాలా దగ్గరగా కంఠం మీద 3 గీతల్ని తదేకంగా పరిశీలన చేశాడు. చేసి ఆ కంఠం వంక అలా చూసమ్మా, ఏమి కంఠమమ్మా, ఏమి కంఠమమ్మా అన్నాడు. సమస్త సంగీత ప్రపంచమునకు అధినేత్రి అమ్మవారు. ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఆ స్థితిని పొందుతాడని. ఎందుకని ఈశ్వరుణ్ణి చేరాలి కాబట్టి. ఇప్పుడు సంగీతమునందు హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయో అవి ఎక్కడ చూపించబడ్డాయి? అమ్మవారి యొక్క కంఠము మీద 3 గీతలుగా చూపించబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మీకు అన్నిటికన్నా
మన సంప్రదాయంలో గొప్పది ఏది అంటే మీరు చూడండి, ఏమండి మీకు మేము సువర్ణదానం చేస్తామండి రండి అన్నారు అనుకోండి, నాకు ఖాళీ లేదండి అంటారు. నాకు ఖాళీ లేదండి ఇంకెవరికన్నా ఇవ్వండి అంటారు. ఏమంటే మీకు వస్త్రదానం చేస్తామండి అన్నారు అనుకోండి, నాకు ఖాళీ లేదండి ఇంకెవరికన్నా ఇవ్వండి అంటాడు. మీరు ఒక భారతీయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము ఆ కోటి ఏదో 1,00,000 కుంకుమార్చన చేసుకుంటున్నామమ్మా, ఏదో కైలాస గౌరి నోము చేసుకుంటున్నాం, మీరు వచ్చి కుంకం తీసుకోండి అమ్మా అన్నారు అనుకోండి, ఆవిడ హోర్న వాన పడుతూ తుఫాన్ వస్తున్నా సరే తడిసిపోయిన బట్టలతో పరుగు పరుగున ఎంత దూరమైనా వెళ్ళి ఇంత పసుపు ఇంత కుంకం కోసం ఇలా కొంగు చాపి తెచ్చుకుంటుంది. ఈ జాతి గొప్పతనం అంతా ఆడవాళ్ళలోనే ఉన్నది. మన బతుకులన్నీ వాళ్ళలో ఉన్నాయి. మనం బ్రతికుండాలని మనం హింస పెట్టినా, రాత్రి వాళ్ళని బాధపడేటట్టు మాట్లాడి పడుకున్నా, వీడు ఇలాగే బ్రతికుండాలని మంగళసూత్రం కళ్ళకద్దుకుని ప్రాణభిక్ష పెట్టింది స్త్రీ. నన్ను క్షమించండి, నువ్వేమిట్రా నువ్వు అలా మాట్లాడతావు, నువ్వు పురుష ప్రపంచంలో అనుకోకండి. నేను ఒక సత్యం మాట్లాడుతున్నాను అంతే, నాకేం భయం లేదు. మా అక్క చెల్లెళ్ళ పనుపున ఏదో నేను మాట్లాడాలని కాదు, నేను ఒక సత్యం మాట్లాడుతున్నాను. కాబట్టి ఇటువంటి ఔదార్య బుద్ధి, ఈ పసుపు కుంకాలకి మన దేశంలో మన సనాతన ధర్మమునందున్న గౌరవము దేని యందు లేదు. అందుకే ఆడది మొంటి మీద హారాలు లేవనుకోండి, ఈ నగలు దిగేసుకోలేదనుకోండి ఏమనరు. మంచి పట్టుచీర 10,000 రూపాయల పట్టుచీర కట్టుకోలేదనుకోండి ఏమీ అనరు. ఒక గొప్ప ఐశ్వర్యవంతుడితో కలిసి కారులో దిగలేదనుకోండి ఏమీ అనరు. కానీ మీరందరూ ఇలా సభలో కూర్చుని ఉండగా ఒక 80 సంవత్సరాల వృద్ధ స్త్రీ ఒంటి ముఖమంతా పసుపు రాసేసుకుని ఇంత బొట్టు పెట్టుకుని అలా నడిచొస్తోంది అనుకోండి, నేను ఉపన్యాసం చెప్తుంటే మీ అందరూ ఆవిడ్ని చూసి ఏమంటారు, బా కనకదుర్గమ్మలా ఉందండి, ఎంత పెద్ద ఆవిడో, ఆ పసుపు ఆ కుంకం చూడండి అని అందరూ ఆడవాళ్ళు వెళ్ళిపోయి ఆవిడకో నమస్కారం చేసేసి ఆవిడకో బొట్టెట్టి వాళ్ళు బొట్టెట్టేసుకుంటారు. మీరు చూడండి, ఇంటికి పిలుపుకొస్తారు, పిలుపునకు గౌరవమేమి, మీరు నోటితో పిలిచే పిలుపు గొప్ప కాదు. ఇంటి యజమాని భార్యని బొట్టు పెట్టి పిలవడం చేత కావాలి, లేకపోతే నీకు పిలవడం చేత కాదు, నువ్వు నేర్చుకోవాలి. నువ్వు బొట్టు పెట్టి పిలవకపోతే ఆ ఇంటి యజమానిని యజమానురాల్ని ప్రయత్నపూర్వకంగా అవమానించినట్టు. అందుకే నువ్వు శుభలేఖ ఇచ్చావా, నువ్వు ఎలా పిలిచావు ఇది చూడరు. నువ్వు పిలుపుకి వచ్చినప్పుడు కుంకుమ భరిణ పట్టుకొని రావాలి. వచ్చి ఇంటి యజమానురాలికి ఇంత బొట్టు పెట్టి పిలుస్తారు. ఏమిటంటే ఏం బొట్టెట్టి పిలవాలి ఏంటండి అంటారు మన వాళ్ళు. బొట్టెట్టి పిలవాలంటే ఏంటి, అన్నిటికన్నా ఐశ్వర్యం అదే, ఆ బొట్టెట్టి పిలిపించుకోవడమే. అంటే ఏంటి, ఆ ఇంటికి యజమాని యజమానురాలు ఇద్దరు ఉన్నారు. అది 2 చక్రాల రథం. ఓ చక్రం విరిగిపోలేదు, అది ఒంటి చక్ర రథం కాదది, అది 2 చక్రాల రథం. నువ్వు ఆ గౌరవం ఇవ్వాలి ఆ ఇంటికి. కనుక ఇంటి యజమానురాలు లేదనుకోండి, ఆ ఇంటి గడపని చూస్తారండి, చూసి బొట్టు పెట్టెడతారు. మన జాతి యందు అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే బొట్టు తీయడమే. బొట్లు తీసేయడం ఈ జాతికి ఎప్పుడు ప్రారంభమైందో ఆనాడే ఈ దేశానికి వానలు పోయి బొట్లు తీయించడం మొదలుపెట్టారు ఈ దేశంలో. అది పెద్ద ప్రజ్ఞ అనుకున్నారు. దేశానికి వాన పడక వాళ్ళు తగలడ్డారు, మిగిలిన వాళ్ళని తగలెట్టారు. బొట్లు పెట్టడం నేర్చుకోండి, బొట్లు తీయడం నేర్చుకోకండి. బొట్టు పెట్టుకోండి, ఎర్రటి బొట్టు పెట్టుకోవడం ఐశ్వర్యం. కాబట్టి ఆ బొట్టుని లలాటమునందు ఉండేటట్టు చెయ్యగలిగిన వాడెవరు? అమ్మవారు చెయ్యగలదు. అందుకని ఆవిడ కంఠం మీద 3 గీతలున్నాయి. ఈ 3 గీతలు నువ్వు చూశావా, నీ భర్తకొచ్చే గండాన్ని నువ్వు తప్పించలేవు. కానీ ఆవిడ సర్వమంగళా దేవత. నీ మెడలో మంగళసూత్రం జారిపోకుండా ఆవిడ చూడగలదు. ఆయనకి ప్రమాదం వచ్చేసింది, ఆ రోజు ఆయన పడిపోవాలి. ఆవిడ రోజు అమ్మవారి దగ్గరికి ఏ ప్రయోజనాన్ని పొందాలని తహతాలాడి గుండె బాదుకుని మూకశంకర్లు ఈ శ్లోకం చెప్పారో, ఆ శ్లోకం విన్న రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆవిడ కంఠం వంక చూసింది. అంతే, ఆవిడ పసుపు కుంకాలకు అమ్మవారి రక్ష. అంతగా అమ్మవారు అందుకే అమ్మవారికి అనేక పేర్లండి. బాగా శాస్త్రం చదువుకుని సంధ్యావందనం చెయ్యగలిగిన వాడికి ఆవిడ గాయత్రి. ఎర్రటి బట్టతో అమ్మవారిని చూసి నమస్కరించగలిగినటువంటి వాడికి, బ్రహ్మ విద్య తెలుసుకోగలిగిన వాడికి ఆవిడ లలితాపరాభట్టారిక. ఏమీ తెలియదండి, కానీ అందరికన్నా ఆవిడ చాలా పెద్ద పసుపు కుంకాలున్న తల్లి. ఆవిడ పెద్దింటమ్మ తల్లి. అసలు మా ఇంట్లో పేరంటం జరిగితే మొట్టమొదటి సువాసిని రూపంలో వచ్చేది ఆవిడే పేరంటాలమ్మ. ఒక్కసారి అడిగితే చాలు, అమ్మ మళ్ళీ మళ్ళీ ఎరా కడుపు నిండిందా అని పెట్టేటట్టుగా మళ్ళీ మళ్ళీ పెట్టే అమ్మ. అందుకని ఆవిడ మరిడమ్మ. నీ ఇంటి తలుపులు చాలా కాలం వేసుకుపోయి ఉండకుండా ఎప్పుడూ తలుపు తీస్తూ ఉండడం, కాలింగలు మోగుతుండడం, ఇంటికి అతిథులు వస్తూ ఉండడం, వాళ్ళకి పెడుతుండడం, వెడుతుండడం, ఈ ఐశ్వర్యం ఇవ్వగలిగిన తల్లి తలుపులమ్మ తల్లి.
నువ్వు ఎన్ని పేర్లు ఎడతావు, నువ్వు ఎన్ని పేర్లు ఎట్టినా ఆవిడ సౌజన్యాన్ని ప్రకటిస్తాయి. అటువంటి స్థితిని ఇంటికి కావాలి. నీకు స్తోత్రం చేయడం చేత కాకపోవచ్చు, నీకు మూక పంచశతిలో శ్లోకాలు చెప్పడం చేత కాకపోవచ్చు, ఈ శ్లోకాన్ని నువ్వు పూజా మందిరంలో చెప్పడం నీకు చేత కాకపోవచ్చు. ఇన్ని సంవత్సరములు వృధా చేశావే, గంటల గంటల కలర్ టీవీ ముందు కూర్చుని కట్టుబడిపోయావే, అంతసేపు చూడొద్దని డాక్టర్ చెప్పిన రిమోట్ పట్టుకుని ఛానల్స్ మార్చి చూసావే, ఓడిపోయే మ్యాచ్ 6 గంటలు చూసావే పనులు మానేసి. ఏకాంత సేవలో ఒక్క అరగంట సేపుకి ఎవరు ఉద్ధరించగలరు? ఇంకా కాబట్టి ఎవరు ఉద్ధరించగలరంటే ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, అంతే కదండి శాస్త్రం. అంటే నువ్వు అన్యాపదేశంగా ఏదో మాట్లాడుతున్నావని నన్ను అనుకోకండి. కనుక ఇది మూకశంకరుల యొక్క ప్రజ్ఞ. కాబట్టి ఇప్పుడు మన్మధుడి రూపంలో మీరే ఆ చిలుకని వెతుకుతూ వెడితే మీకేం కనపడింది? ఆ కంఠం కనపడింది. ఇప్పుడు ఈ కంఠ దర్శనం చేయించడం ఆయన ప్రయోజనం. ఇప్పుడు మీరు ఆ కంఠాన్ని చూస్తే ఎన్ని ప్రయోజనాలు వచ్చేసాయండి. మీరు ఈ శ్లోకం చదవగానే అలా ఎలా కృతజ్ఞత చెప్తారండి? ఏదో మన్మధుడు దొండపండు ఎట్టాడు అంటే దొండపండు గురించి నేను సభాముఖంగా చెప్పను, ఎందుకంటే దాని యందు కంఠం విషయంలో ప్రమాదం లేదు. మీరు చూడొచ్చు, పెదవి వంక చూసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. పొరపాటునైనా అమ్మవారి అదరం వంక చూసేటప్పుడు తేడా పాడా చూపు చూస్తే ఒక్కసారి తెలియక చూశాడు కుబేరుడు, కన్ను మెల్లకన్ను అయిపోయి. ఆ పెదవి గురించి మాట్లాడినాం, కంఠం చాలదండి మనం ఉద్ధరించడానికి. కాబట్టి కంఠాన్ని చూద్దాం. ఇది మూకశంకరుల యొక్క అద్భుత ప్రయోజనావిష్కరణ శ్లోకము. ఇప్పుడు చెప్పండి, మనం అటువంటి మహాపురుషులకు, మూకశంకరుల వంటి ప్రజ్ఞాశాలికి, అటువంటి కాంచీ కామకోటి పీఠాధిపతులకు మనం ఎన్నిసార్లు మన శిరస్సు పాటించి నమస్కరిస్తే మనం వారికి రుణం తీర్చుకోగలుగుతాం? మనం ఎంత కృతజ్ఞత ప్రకటించాలి? మన ఇల్లు బాగుండడానికి, మనం సంతోషంగా ఉండడానికి ఆయన అమ్మవారికి కృతజ్ఞత చెప్తూ అమ్మ నన్నెలా అనుగ్రహించిందో అలా లోకమంతటినీ అనుగ్రహించేట్టు చెయ్యడానికి వీళ్ళకి నేను ఒక తేలిక మార్గము చెప్పాలి, అమ్మవారికి కృతజ్ఞత చెప్పాలి. రెండిటిని ఏకకాలమునందు సమన్వయం చేస్తూ ఎంత అద్భుతమైన శ్లోకాన్ని మూకపంచశతిలో మహానుభావుడు ఇచ్చాడో మీరు గమనించండి. కనుక మనం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని చక్కగా పూజామందిరంలోకి లోపలికి వెడుతూ ఒక్కసారి మీ అందరి ఇళ్లలో అమ్మవారి యొక్క మూర్తులు ఉంటాయి, ఒక్కసారి ఎదురుగుండా అమ్మవారు ఉంది, ఆవిడ బాలాత్రిపుర సుందరి, ఇంకా కాసేపు ఆగితే ఏకాంత శయనం చూపించగానే అమ్మవారి యొక్క మూర్తిని మనం దర్శనం చేస్తాం. చక్కగా ఆ కంఠం మీద ఉండేటటువంటి ఆ 3 గీతలు చూసి ఒక్క నమస్కారం చేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఎంత అదృష్టవంతులం అండి మనం. ఇంకా జీవితంలో కష్టపడవలసినటువంటి వయస్సులో కష్టపడిపోయాడు ఒక ఆయన. ఒక్క 22వ ఏడు వచ్చేంత వరకు రోజు 18 గంటలు కష్టపడి చదువుకున్నాడు అంతే. ఆయన పేరు పక్కన 3 అక్షరాలు వచ్చాయి, IAS అని, అంతే. ఇంకా ఆయన జీవితంలో కారు దిగక్కర్లేదు. ఆయన ఎప్పుడు లెటర్ అంతా అయిపోయిన తర్వాత కింద సంతకం పెట్టడమే కానీ ఆయన లెటర్ తయారు చేసి టైపు కొట్టడం ఆయన జీవితంలో ఉండదు. వయస్సు వస్తున్న కొద్దీ ఆయన అధికారం పెరిగిపోతుంటుంది సీనియారిటీ రూపంలో, వయస్సు వస్తున్న కొద్దీ ఆయన శక్తి పెరిగిపోతుంటుంది. ఏ సంస్థకి వెడితే ఆ సంస్థకి ప్రభు. జీవితాంతం రిటైర్ అయిపోయినా కూడా ఆయన పేరు పక్క IAS అలా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? 21వ సంవత్సరం వరకు ఆయన కలర్ టీవీ కోసం వ్యామోహపడలేదు. 21వ సంవత్సరం వరకు టీవీ మేనియా కంటుకున్నాడు. ఆఖరికి తన భార్య పుట్టినరోజు నాడు చీర కొనివ్వడానికి కూడా కలిగిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి పుచ్చుకోవలసిన దౌర్భాగ్యానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అలాగా? ఇద్దరివి ఒకటే తెలివితేటలు. అంటే నువ్వు చదువుకోవలసిన సమయంలో నువ్వు పట్టుకోవలసిన వస్తువుని పట్టుకోకుండా నిన్ను పాడు చేసే హితశత్రువుని పట్టుకున్నావు. అది నీ జీవితాంతం నిన్ను శాసించేసింది, పాడు చేసేసింది. అప్పటికి ప్రయోజనకరంగా కనిపించింది కానీ పాడు చేసేస్తుంది. ఇదే దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తికం చేస్తూ సురేశ్వరాచార్యుల వారు అంటారు, ఒక భర్త చాలా ఆకలితో ఉన్నాడు, బయట విపరీతమైన చలేసేస్తోంది, దానికి తోడు సన్నటి జల్లు పడింది, ఆ చలిలో ఆ నీటిలో తడిసిపోయి ఇంటికి వచ్చాడు, తల తుడుచుకుంటూ వణికిపోతున్నాడు. భార్య అంది, ఏమంటే కూర్చోండో పాట పాడతాను అంది. ఆవిడ మంచి విద్వాంసురాలు, ఒక్క పాట పాడతాను శర తీరుదురుగానంది. ఆయన అన్నాడు, నాకు ఏదైనా వేడిగా ఇంత పదార్థం పెట్టవే అన్నాడు. ఆవిడ గబగబా వెళ్ళి, ఉండండి మీకు ఇంత ఉప్మా చేసి తీసుకొస్తానని గబగబా వెళ్ళి పొయ్యి దగ్గర నిలబడి ఉప్మా చేస్తోంది. ఉప్మా చేస్తున్నప్పుడు భర్తకి ఉప్మా చేయడం ప్రధాన ప్రయోజనం. పొయ్యిలోంచి వేడి వస్తోంది, ఆవిడికి వెచ్చగా తగులుతోంది ఆ పొయ్యిలో వేడి.
అబ్బా పొయ్యిలో వేడి ఎంత వెచ్చగా తగులుతోందో, ఈయన స్నానం చేసి వచ్చేటప్పటికి ఓ పావుగంట పడుతుంది కదా నా వేడిని అనుభవిస్తూ కళ్ళు మూసుకుని నించుంది అనుకోండి, మూకుట్లో ఉప్మా ఉండదు, నల్ల ముద్ద ఉంటుంది. ఉప్మా ఉడికిపోగానే పొయ్యిలోంచి వేడొచ్చినా ఇంటి ఇల్లాలు పొయ్యి కట్టేస్తుంది, తనకు వేడిపోయినా. ఎందుకు కట్టేసింది? పొయ్యి వేడి కాదు ప్రయోజనం, భర్తకి పలహారం ప్రయోజనం వేడిగా. నీవు ఎప్పుడు ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, అనుషంగికంగా మాత్రమే కాసేపు ఏదైనా అనుభవించాలి. అంతేకాని నిన్ను పాడు చేసేది అప్పటికి బాగుందని అది పట్టుకుని అసలుది వదిలేసుకుంటే మాడిపోయిన ఉప్మా అయిపోతావు జీవితంలో. సురేశ్వరాచార్యులు వారి వార్తికం అండి నేను చెప్పిన ఉదాహరణ, నేను ఉట్టినే చెప్పలేదు ఈ విషయాన్ని. నీవు కాలము అన్ని వేళలా నీకు ఆనుకూల్యము కాదు. మీరు శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క ప్రతిష్ఠ జరిగిన చోటికి వెళ్లి మూక పంచశతిలోని శ్లోకాన్ని విని ఆ విన్నటువంటి భావనా తరంగములు పరిపుష్టమై ఉండగా వెళ్లి అమ్మవారి దర్శనం చేసిన దానికి ఉపనిషద్వాక్యం అవధారయ అన్నప్పుడు ఉపనిషత్ చెప్పి ఋగ్వేదం అవధారయ, యజుర్వేదం అవధారయ, సామవేదం అవధారయ, అవధర్మణ వేదం అవధారయ అంటే వేదాలన్నీ నిన్న ఎంత కంఠం చించుకు చెప్పారండి వాళ్ళు. దేనికోసం? అయ్యో మేము చదువుకున్న వేదం యొక్క శబ్ద తరంగములు వీళ్ళని రక్షించాలని. ఆ శబ్ద తరంగముల చేత మీరు ఛార్జ్ అయిపోయి వెళ్ళి నిలబడినప్పుడు దాని ప్రయోజనం వేరు. లేకపోతే 22:07 వరకు టీవీ చూసి తర్వాత అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళే ఉంటాడు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. శాస్త్రంలో మూక మహానుభావుడు మూకశంకరుడు ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాడు. లోకానికి పనికొచ్చేటట్టుగా కృతజ్ఞతా పురస్సరంగా ఈ శ్లోకాన్ని అందుకే మధ్యలో చెప్పలా, 99 ఆర్యాష్టకంలో. అంటే ఒక శతకాన్ని అమ్మవారు పూర్తి చేయించే ముందు వచ్చిన కృతజ్ఞతా శ్లోకం అది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? నువ్వింతవరకు అనుభవించిన దానికి అనుభవించబోయేదానికి నువ్వు కూడా కృతజ్ఞుడవై ఉండాలి. ఏదా కృతజ్ఞత? ఇలా చూసి వెళ్ళిపోవడం కాదు, ఎంతైనా పర్వాలేదని ఉండి వెళ్ళి దర్శనం చేయడం. నేను అలా అంటే వీడు ఇలా తినేస్తున్నాడు ఏమిటి రోజు మమ్మల్ని అనుకోకండి. అలా చెప్పకపోతేనండి ఈ పీఠం మీద కూర్చుని నేను మహాదోషం చేసిన వాడిని అవుతాను. ఆ దోషం నా అయింది ఉండకూడదు కదా. ఇంత చెప్పలేదనుకోండి నేను దోషం చేసేసిన వాడిని అయిపోతాను. అందుకని నేను అది చెప్పేయాలి, అందుకని నేను చెప్పేశాను. కనుక మనందరం చెయ్యవలసిన పనిని చేయగలిగినటువంటి యోగ్యులం అగుదం కలిగింది నాకు. నిన్నటి రోజున ఆ యజుర్వేదమవధారయ అన్నప్పుడు నిజంగా సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క బృందం అంతా ఆ వేదాన్ని చదివేటప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఆ ప్రౌఢిమ. అమ్మవారి కంఠం వేదం అండి, ఆ కంఠంలోంచే వేదం వస్తుంది. ఆ కంఠాన్ని చూస్తే చాలు సమస్త విద్యలు వస్తాయి. అంతగా వాళ్ళు చేస్తే రాత్రి నాకు ఇంటికి వెళ్ళిపోయాక కూడా వాళ్ళు చెవు మీద చెయ్యేసుకుని కంఠాలు ఉంటాయో ఊడిపోతాయో చూసుకోకుండా మేము గురుముఖత నేర్చుకున్న విద్యకి సార్థకత కల్పించుకోగలిగిన అవకాశం ఎందుకు ఈ కంఠాలు దాచుకోవడం అని వాళ్ళు చదివిన తీరుకి వాళ్ళ ఔదార్యానికి నేను ఎంత మురిసిపోయానంటే పొంగిపోయాను. వేద పండితుడు కనపడితే సాష్టాంగపడన్నారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. నా బ్రతుక్కి నేనేం చేయగలను? అందుకే నిన్న వేదం చదివిన పండితులందరికీ మీ అందరి పనుపున, నా ఒక్కడిదిగా కాదు, మీ అందరి తరపున ఒక్క 5 నిమిషాలు గోపాలకృష్ణ స్వామి నాకు కేటాయిస్తే వాళ్ళందరినీ వేదిక మీద కూర్చోపెట్టి ఒక్కసారి వాళ్ళకి శాలువాలు కప్పి సత్కరి